హాయ్ గైస్, నేను మీ మదన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్టీ మదన్. ప్లీజ్ ముందుగా ఈ వీడియోని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ కంటెంట్ అనేది మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనమైతే డిస్కస్ చేస్తుంది ఎపిసోడ్ నెంబర్ 32 అక్టోబర్ 2 ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాం. ఈరోజైతే డే అయితే చాలా బాగా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మంచి సాంగ్ వేశారు, విజిల్ 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 అని. నేనైతే ఎపిసోడ్ మాత్రం పిచ్చగా ఉంటుంది అనుకున్నా. పిచ్చగానే ఉండింది ఫ్రెండ్స్. లాస్ట్ వేళకి నాకు అసలు వీళ్ళు బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే ఫ్రెండ్షిప్ గేమ్ ఆడుతున్నారా అసలు ఏం అర్థం కావట్లేదు. సో మనమైతే చూడాలి. ముందుగా నీకు చెప్తాను, అన్ని క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ మస్తీ అనే ఎపిసోడ్ ముందుగా చెప్పినట్లయితే మార్నింగ్ అయితే టాస్క్ అయితే మార్నింగ్ మస్తీ అనే టాస్క్తో మాత్రం స్టార్ట్ అయింది. పిచ్చిగా ఉండింది. మణికంఠ డ్యాన్స్ అయితేనేమే, మణికంఠ నైనిక కాంబినేషన్ డ్యాన్స్ అయితేనేమే, అలాగే మణికంఠ యష్మి కాంబినేషన్ డ్యాన్స్ అయితేనేమే. మణికంఠ మాత్రం ఫుల్ ఎక్స్పోజింగ్ బీభత్సమైన డ్యాన్స్ అయితే వేశాడు. అలాగే ఆ టాస్క్ పెట్టారు. ఫస్ట్ మణికంఠ అయితే ఓడిపోయాడు. మణికంఠకి అయితే యష్మి టాస్క్ ఇచ్చింది, డ్యాన్స్ ఏమని చెప్పింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి నబిల్కి ఇచ్చిన టాస్క్ అయితే ఇంకా సో ఫన్నీ. నబిల్ అయితే బిగ్ బాస్ వచ్చేసి బకెట్తో వాటర్ నింపమన్నాడు. అది దేంతో తెలుసా? స్పూన్తో వాటర్ నింపడం బకెట్కి చాలా టైం పడుతుంది. చాలా ఫన్నీగా ఉండే. అలాగే థర్డ్ టాస్క్ అయితే పృథ్వీ అయితే ఓడిపోయాడు. పృథ్వీకి అయితే విష్ణుప్రియ మంచి లేడీ గెటప్ వేసి మంచి ర్యాంప్ వాక్ అయితే చేయించింది. అది ఏమో సో ఫన్నీగా ఉండే. అలాగే నెక్స్ట్ వెళ్తే బిగ్ బాస్ వచ్చేసి శక్తి టీం నుంచి విన్ అవ్వడం వల్ల, శక్తి టీం విన్ అవ్వడం వల్ల, అదే సెకండ్ టాస్క్ వచ్చేసి కంటెంటర్ ఆఫ్ ద వీక్, అదే కెప్టెన్సీ టాస్క్. వైల్డ్ కార్డ్స్ అయితే చాలా వరకు శక్తి టీం ఎక్కువ ఆపడం వల్ల బిగ్ బాస్ అయితే శక్తి టీంకి ఒక ఆపర్చునిటీ అయితే ఇచ్చాడు. ఇప్పుడు కెప్టెన్సీని సెలెక్ట్ చేసుకోవడం. కెప్టెన్సీని వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం కలిసి ఒకరిని మాత్రమే చూస్ చేసుకోవాలి. అది ఎవరు? నబీల్, పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి అండ్ ఆదిత్య. వీళ్ళ నలుగురిలో నుంచి ఒకరిని మాత్రమే అయితే మనం అయితే కెప్టెన్సీగా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ టీం మొత్తం మీద. సో దాని డిస్కషన్ అయితే జరుగుతూ ఉండింది. ఫస్ట్ నిఖిల్ అండ్ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. నిఖిల్, పృథ్వీ అందరూ డిస్కస్ చేస్తున్నారు. అప్పుడు మధ్యలో అయితే యష్మి వచ్చింది. యష్మి వచ్చినప్పుడు కొంచెం డిస్కషన్ మాత్రం చాలా హాట్గా వెళ్ళింది ఫ్రెండ్స్. హాట్గా అంటే పృథ్వీకి యష్మికి మధ్యలో చాలా గొడవ చేసింది. ఇద్దరు ఒకరికొకరు అరుచుకోవడం, అంతా ఇద్దరు చాలా క్లోజ్గా ఉన్న ఇద్దరు అరుచుకోవడం నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. వాళ్ళిద్దరూ చాలా అరుచుకొని చాలా ఫైర్ అయితే అయ్యారు. దాంతో పృథ్వీ అయితే బయటికి వెళ్ళిపోవడం జరిగింది అక్కడ నుంచి లేచి. తర్వాత నిఖిల్ ఇద్దరికి సర్ది చెప్పి ఇద్దరు హగ్ చేసుకొని ఏడుస్తారు. పృథ్వీ కూడా ఏడ్చాడు. అప్పుడైతే కొంచెం నాకు బాధ అనిపించింది. నీకు పృథ్వీ ఏడ్చడం ఏంటో నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఎందుకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్గా వాళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇద్దరు ఒకరినొకరు అప్రిషియేట్ చేసుకోవడం ఏ టాస్క్ జరిగినా కూడా. మళ్ళీ ఇప్పుడు ఈ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసరికి ఇద్దరు ఎలా అంటే యష్మికి ఉండే నెగిటివిటీస్ పృథ్వీ చెప్పడం, పృథ్వీకి ఉండే నెగిటివిటీస్ యష్మి చెప్పడం. పృథ్వీ వచ్చేసి నువ్వు బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం. ఇప్పుడు మాత్రము నువ్వు వర్స్ట్ కెప్టెను, నువ్వు అసలు పనికిరావు, కెప్టెన్సీకి అన్ఫిట్ అని చెప్పడం. అప్పుడు యష్మి కూడా నువ్వు కూడా అసలు ఏ టాస్క్ ఆడలేవు, నువ్వు కూడా కెప్టెన్సీ అన్ఫిట్, అసలు నువ్వు అసలు పనికిరావు అని చెప్పడం. ఇదైతే చాలా ఫన్నీగా అనిపించింది. సో వాళ్ళిద్దరూ అయితే కొద్దిసేపు అయితే గొడవ పడ్డారు, కొట్టుకున్నారు, మళ్ళీ కలిసిపోయారు ఫ్రెండ్స్. కలిసిపోయి ఇద్దరు డిస్కస్ చేసేటప్పుడు వాళ్ళకి విష్ణుప్రియ అండ్ సీత అయితే ప్రైవసీ ఇవ్వడం జరుగుతుంది. ప్రైవసీలో కొంచెంసేపు మాట్లాడుకోవడం, వాళ్ళిద్దరు మళ్ళీ హగ్ చేసుకోవడం, అదంతా ఒక పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఉండేది టాస్క్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్షిప్ గేమ్ జరుగుతుందా లేదంటే బిగ్ బాస్ గేమ్ జరుగుతుందా అసలు నాకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే థర్డ్ టాస్క్ వచ్చేసరికి బిగ్ బాస్ వచ్చేసి ఏం చెప్పాడంటే మిగతా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఒక పప్పీ టాస్క్ అయితే ఆడాల్సి ఉంటుంది. పప్పీ టాస్క్లో ఏం చేయాలి? ఎవరైతే అక్కడ నుంచి వెళ్తారో వాళ్ళ నేమ్ ఉండే పప్పీ కాకుండా వేరే పప్పీ తీసుకొని వచ్చి అక్కడ హౌస్లో పెట్టాలి, పప్పీ హౌస్లో పెట్టాలి. అది చేయాలి టాస్క్. ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరికి వాళ్ళు కమిట్ అయిపోయారు.
నేను వచ్చేసి నీది తీసుకుంటాను, నువ్వు వచ్చేసి నాది తీసుకో, ఇలా అనేసి ప్రతి ఒక్కరు బ్యాచ్లుగా గ్రూప్గా డివైడ్ అయిపోయారు. లాస్ట్కి వచ్చేసి మణికంఠ వచ్చేసి సీత దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు సీత అయితే ఆల్రెడీ మేము ఫిక్స్ అయిపోయాము, నీకు ప్లేస్ లేదు అని చెప్తుంది. నిన్ను తీసుకోలేము, నెక్స్ట్ రౌండ్లో అయితే నేను తీసుకుంటాను అని చెప్తుంది. అలాగ డిస్కస్ చేసుకునేటప్పుడు కొంచెము నాకెందుకో మణికంఠ కొంచెం లో ఫీల్ అయిపోతాడు. నేను వీళ్ళందరినీ ఫ్రెండ్స్గా అనుకున్నాను, బట్ వీళ్ళు ఎందుకు నాకు ఇలా చేస్తున్నారు అని కొంచెం లో ఫీలింగ్ అయితే అవుతుంది. అందరితో వెళ్ళి అందరితో డిస్కస్ చేస్తాడు, కానీ మణికంఠది అయితే ఎవరు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయరు. సో ఇలా వెళ్తూ ఉంటుంది. మరియు మణికంఠ దేవుడు తీసుకోరు, కానీ మళ్ళీ సీత వచ్చేసి సీత, విష్ణుప్రియ అండ్ నైనిక వచ్చి అడగంగానే నైనికాది తీసుకుంటానని యాక్సెప్ట్ చేస్తుంది. మనం ట్రయాంగిల్లో ఇట్లా త్రీ మెంబర్స్ ఆడదాము, ఎవరిది వస్తే వాళ్ళు తీసుకునేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటారు ఫ్రెండ్స్. అప్పుడు ఏం జరిగిద్ది అంటే అక్కడ పాపము మళ్ళీ వచ్చి చెప్తాడు, నేను ముందే అడిగాను కదా, నువ్వు నాకు తీసుకోవచ్చు కదా అంటే, లేదు నైనిక నా ఫ్రెండ్, ఇలా అలానే మాట్లాడుతుంది. అప్పుడు కొంచెము లో అయిపోతాడు. సో మళ్ళీ టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది. టాస్క్ అయితే స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ అందరు తీసుకెళ్ళి పప్పీస్ అయితే పెట్టేస్తారు. లాస్ట్ వచ్చేసి మణికంఠదే మిగిలిపోతుంది. ఇంకా యష్మి వెళ్ళి తీసుకుంటుంది. యష్మి ఇంకా ఎలాగో లాస్ట్ అయిపోయింది, ఇంకా పరిగెత్తినా పోలేదు, సో ఆగిపోద్ది. ఇప్పుడు యష్మి అండ్ మణికంఠ వచ్చేసి దానిపైన స్టాండ్ పైన నిలబడి వాళ్ళ ఒపీనియన్స్ చెప్పాలి. కెప్టెన్సీ ఎందుకు కావాలనుకుంటున్నారు, కెప్టెన్సీ వస్తే మేము ఏం చేస్తాము హౌస్ కోసము, కెప్టెన్సీ వస్తే ఎలా ముందుకు తీసుకెళ్తాం హౌస్ని, ఇలా అంతా పాయింట్స్ చెప్పాలి. అప్పుడు ఆ ఫస్ట్ టాస్క్ వచ్చేసి పృథ్వీ ఆల్రెడీ కంటెంటర్ అయిపోయాడు కాబట్టి పృథ్వీ అయితే ఆ పర్టికులర్ టాస్క్ వచ్చేసి కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అప్పుడు అయితే ఏమవుతుందంటే ఆల్రెడీ యష్మి వచ్చేసి ఆల్రెడీ కెప్టెన్ అయిపోయింది, ఒకసారి 1 వీక్ కెప్టెన్ అయిపోయింది. సో మళ్ళీ పాయింట్స్ చెప్తుంది, నేను కెప్టెన్సీ ఉంటే ఇలా చేస్తాను అలా చేస్తాను అని చెప్తుంది. కానీ మణికంఠ అయితే ఒక్కసారి కూడా కెప్టెన్సీ అవ్వలేదు ఫ్రెండ్స్. సో దానికి వచ్చేసి నాకైతే ఏమనిపించిందంటే, ఎవరున్నా అక్కడ కెప్టెన్సీ అవ్వలేని వాళ్ళకి కెప్టెన్సీ ఇవ్వడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి ఒకసారి కానీ రాలేదు కాబట్టి. ఇక్కడ పృథ్వీ ఏం చేశాడు, పృథ్వీ ఫ్రెండ్స్ కాబట్టి ఏం చెప్పినా కూడా మణికంఠ పాయింట్స్, నువ్వైతే కెప్టెన్కి ఫిట్ అవ్వవు, నువ్వు ఈ టాస్క్ చేయలేవు అని చెప్తాడు. టాస్క్ చేయడమే కాదు అనుకుంటాను నేను కెప్టెన్సీ అంటే, అన్నీ హౌస్ని ముందుండి నడిపించి అందరినీ నేను చూసుకోవాలని అనుకుంటాను. అప్పుడైతే పృథ్వీ అయితే నాకు తెలిసి బ్లండర్ మిస్టేక్గా వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి మాత్రమే అయితే నాకు అయితే యష్మికి ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో ఇదైతే నాకైతే నా ఒపీనియన్ చెప్తాను, మరి మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. సో ఆ కెప్టెన్సీ అయిపోయిన తర్వాత కెప్టెన్సీ కంటెండర్గా యష్మిని అయితే ఎంచుకుంటాడు. అప్పుడు అక్కడ మణికంఠ ఇంకా చాలా లో ఫీల్ అయిపోతాడు, చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు పృథ్వీ యష్మి వచ్చేసి మణికంఠ మీద అరవడం, మణికంఠకి ఇలా గొడవ జరగడం, చాలా పెద్ద గొడవ అయిపోద్ది. హౌస్ మొత్తము మణికంఠని వన్ సైడ్ చేసినట్టుగా అనిపించి నాకు గొడవ పెట్టుకోవడం ఇలా అంటే నాకైతే అనిపించింది ఆ పర్టికులర్ టాస్క్లో మాత్రము. సో మళ్ళీ మణికంఠ లో అయిపోయి కిచెన్లోకి వెళ్ళిపోయి తనంతకు తనే బాధపడిపోయి మళ్ళీ బయటకు వచ్చినప్పుడు కొంచెం ర్యాండమ్ కన్వర్జేషన్ అయితే జరిగింది. ఫుల్ ఇద్దరు ఫైర్ అయిపోవడము, ఒకరికొకరు మాటలు విసిరి వేసుకోవడము, అదైతే చాలా నాకైతే కొంచెం బాధ అనిపించింది ఆ టాస్క్ వర్క్ మాత్రం. మళ్ళీ నెక్స్ట్ జరిగినప్పుడు ఎవరెవరు వస్తారు ఈసారి, ప్రేరణ అండ్ యష్మి వచ్చినప్పుడు మణికంఠ వచ్చేసి అక్కడ ఆ టాస్క్కి కెప్టెన్సీగా వ్యవహరిస్తాడు. అప్పుడు అయితే ఏం జరిగిద్దంటే, ఖచ్చితంగా మణికంఠ ఇంకా అప్పుడే ఫుల్ ఆన్ ఫైర్లో ఉండి ఆల్రెడీ కెప్టెన్ అయింది కదా, ప్రేరణ అవ్వలేదని చెప్పేసి అక్కడైతే మాత్రం నాకు కొంచెం గుడ్ డెసిషనే అనిపించింది. ఎందుకంటే నాకు తెలిసి కెప్టెన్సీ అవ్వని వాళ్ళకి ఒకసారి కెప్టెన్సీ ఇచ్చి ట్రై చేయాలి, వాళ్ళు కూడా కెప్టెన్ అవ్వాలనుకుంటారు కాబట్టి. సో అదైతే ప్రేరణకి ఇవ్వడము జరిగింది. నెక్స్ట్ సేమ్ అలాగే టాస్క్ కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ ఎందుకు గొడవ పడిందంటే, మణికంఠ అప్పుడు కెప్టెన్సీగా పర్టికులర్ టాస్క్ కెప్టెన్సీగా ఉన్నప్పుడు అక్కడ పప్పీస్ అన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది. పప్పీస్ అన్ని ఏదో తన స్ట్రాటజీ ఉపయోగించి అక్కడ పప్పీస్ అన్ని పెడతా ఉంటాడు. అప్పుడు సీత నైనిక ఇద్దరు మళ్ళీ మణి మీదకి గొడవ వెళ్ళడము, అది అయితే చాలా మళ్ళీ నాకు కొంచెంగా ఎలా పెట్టినా కూడా అలా తీసుకునే పప్పీసు ఎవరెవరో డిస్కస్ చేసి తీసుకున్నారు. ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు ఏది దొరికితే అది తీసుకుంటున్నారు. అక్కడ ఆలోచించేంత టైం అయితే నాకైతే లేదనిపించింది. సో మళ్ళీ ఇక్కడ మాత్రము చాలా పెద్ద గొడవ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఎందుకు ఎవరికొరికి
సీతకి మరియు మణికంఠకి మధ్యలో నైనిక అప్పుడప్పుడు కూడా నువ్వు ఇలా ఎలా పెడతావు ఇప్పుడు ఈ టాస్క్కి కెప్టెన్సీ వచ్చేసి యష్మి కదా, యష్మి పెట్టుకుంటుంది ఇలా అలా తనేం చెప్పింది అయితే ఏం పెద్ద నాకేం రాంగ్ అని అనిపించట్లేదు. సో ఇలా పెద్ద గొడవ అయితే జరిగిపోయింది మళ్ళీ తర్వాత కూడా. అప్పుడు మళ్ళీ బాధపడ్డాము, అప్పుడు తను ఫీల్ అవ్వడము, నేను ఆల్రెడీ మిమ్మల్ని ఫ్రెండ్స్ అనుకున్నాను, చాలా వరకు నేనేమి ఇదేం పెద్ద ఇది చేయలేదు అది చేయలేదు అని అంటాడు. కొంచెం బాధగా అయితే బాధపడతాడు, చాలా డిప్రెస్డ్ అవుతాడు ఆ టాస్క్లో కూడా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు వస్తారు, ప్రేరణ మరియు సీత వస్తారు. అప్పుడు అబ్జల్యూట్లీ ఎవరు ఉండేది వచ్చేసి ఎవరుంటారు, సీత మరియు నైనిక ఆడతారు. అప్పుడు ప్రేరణ విష్ణుప్రియ ఆడినప్పుడు యష్మి కెప్టెన్సీగా ఉన్నప్పుడు యష్మి ఫ్రెండ్ ప్రేరణ కాబట్టి అబ్జల్యూట్లీ అక్కడ కూడా ప్రేరణను తీసుకోవడం నాకైతే టు బి ఫ్రాంక్ అనిపించింది. ఫ్రెండ్స్కి హెల్ప్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. అప్పుడు విష్ణుకి అయితే ఇవ్వరు. సో నెక్స్ట్ విష్ణు కెప్టెన్సీలో ఉన్నప్పుడు ఇక్కడ కూడా క్లియర్ స్ట్రాటజీ, ఫ్రెండ్స్ కాబట్టి సీతా నైనిక ఉంటారు. సీతా నైనిక ఉన్నప్పుడు ఖచ్చితంగా నైనికానైతే సెలెక్ట్ చేస్తుంది, సీతానైతే తీసేస్తుంది. ఆల్రెడీ సీతాను ఇద్దరు కెప్టెన్సీగా చేశారు. సో ఎవరిని తీసినా పెద్ద ఫరక్ ఏం పడదు అనుకుంటాడా. సో విష్ణుకి కొంచెం క్లోజు నైనిక కాబట్టి నైనికానైతే సెలెక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సీత వచ్చేసి కెప్టెన్సీగా చేస్తుంది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది. అందరూ పప్పీస్ తీసుకునేటప్పుడు నైనిక పప్పి మాత్రం నైనికాకి మిగిలిపోతుంది. సో ఎవరు తీసుకోరు దాన్ని. అప్పుడు నైనిక ఒకటే ఉంటుంది. సో నైనికానే ఆ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేస్తుంది సీత. ఇదండి జరిగింది నిన్న టాస్క్లో. నాకైతే మాత్రం టు బీ ఫ్రాంక్గా అన్ఫేర్ అనిపించింది గేమ్ మొత్తము. ఎవరి ఫ్రెండ్స్కి వాళ్ళు సపోర్ట్ చేయడము, అసలు పృథ్వీ చేసిందంటే అది మాత్రం చాలా బ్లండర్ మిస్టేక్ అని నేను అనుకుంటాను. మణికంఠకు ఒక ఛాన్స్ ఇచ్చిండొచ్చేమో అని నేను అనుకుంటాను. మణికంఠ దానికోసం డిప్రెస్ అయిపోవడము, ఏదేదో మాట్లాడటము, ఏదేదో అయిపోయింది. సో ఇలా జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ ముఖ్యం బిల్లు.